ఈ యొక్క సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని వాక్య సందేశాన్ని ముందుకు కొనసాగించుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప దేవ, సర్వాధికారుడు, సర్వశక్తిమంతుడు, సర్వలోకం నేలుచున్నటువంటి మా కన్న తండ్రి, మీకు కృతజ్ఞతలునైనా. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరిచ్చినటువంటి చక్కనైన ఈ యొక్క అవకాశమును బట్టి మీకు కృతజ్ఞతలు. చెప్పుచున్న నాకు మీ యొక్క ఉన్నతమైనటువంటి ఆలోచనను అనుగ్రహించి, మీ యొక్క మాటలను ఏ విధంగా బోధించాలోనైనా మీ యొక్క సహాయంను అనుగ్రహించి నడిపించమని కోరుకుంటూ, క్రీస్తు నామమున ఈ చిన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. రైట్. ఈ యొక్క సమయంలో మనము దేవుని యొక్క మహాజ్ఞానంలో ఉన్నటువంటి సంగతులను ఆలోచన చేయగలిగితే, దేవుడు మనకిచ్చినటువంటి అనేకమైన విషయాలలో ఈ రోజున మనము నేర్చుకోవలసినటువంటి వాక్య సందేశం ఒక భాగం. చాలామంది చాలా రకాలుగా చాలా విషయాలను లేఖనాల ద్వారా వివరిస్తూ, బోధిస్తూ లేనిది ఉన్నట్టుగా, ఉన్నదానిని లేనట్టుగా బోధిస్తున్నటువంటి ఎన్నో విధాలైనటువంటి బోధలను మనం వింటూనే వస్తున్నాం. వాస్తవానికి దేవుడు వ్రాయించిన మాటల ప్రకారము కాకుండా, ఏదైనా వాక్యంలో ఉన్నదానిని తీయటం కానీ, లేని దానిని కలిపి బోధించటం కానీ, నేడున్న బోధకులకు, సేవకులకు, సంఘాలలో పరిచర్య చేస్తున్నటువంటి ఎవరైతే సేవకులు అని అనుకుంటున్నారో, వారికి వాక్యపు విలువ అర్థం కాకపోవటం అనేది నేడు బోధిస్తున్నటువంటి బోధలను బట్టి మనం అర్థం చేసుకోగలం. ఎందుకు అనంటే, వాక్యాన్ని చదివే విషయంలో, వాక్యాన్ని తీసి అక్షరాలను చదివే విషయంలో సఫలులవుతున్నారే కానీ, దానిని వివరించే వివరణలో లేదా దానిని బోధించే బోధలో మాత్రం సఫలులు కావటం లేదని చెప్పాలి. ఎందుకు అనంటే, వాక్యం చదవటానికి ఉన్నది ఉన్నట్టుగా చదువుచున్నప్పటికీ, దానిని బోధించే విషయానికి వచ్చేసరికి వివరణలో భేదం కలుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఆలోచన చేయగలిగితే చాలా రకాలైనటువంటి భిన్నాభిప్రాయ బోధలలో ఈ యొక్క సమయంలో మనం ఒక ఉదాహరణను ఆలోచన చేయగలుగుదాం. లూకా సువార్తలో వ్రాయబడినటువంటి మాటను మనం ఆలోచన చేయగలిగితే, లూకా సువార్త 2వ అధ్యాయము, లూకా సువార్త 2వ అధ్యాయము 7వ వచనాన్ని మనం ఆలోచన చేయగలిగినప్పుడు, ఈ యొక్క మాటలో మనకు ఏం కనిపిస్తుంది అనంటే, తన తొలుసులు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఈ మాటను మనం ఆలోచన చేయగలిగితే, పశువుల తొట్టిలో పరుండబెట్టెను అని చెప్పబడిన ఈ మాటను చాలామంది సేవకులుగా, బోధకులుగా పిలువబడుచున్నటువంటి వారు ఏ విధంగా అపార్థం చేసుకున్నారనంటే, పశువుల పాకలో యేసుక్రీస్తుల వారు పుట్టారు అనే బోధను సంఘాలలో బోధించటం, సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులకు నేర్పించటం అనేది మనం కళ్ళారా చూస్తున్నటువంటి విషయం. చెవులారా వింటున్నటువంటి సంఘటన. వాస్తవానికి అక్కడ చెప్పబడిన మాట ఏమిటి అనంటే, సత్రములో వారికి స్థలము లేనందున పశువుల తొట్టిలో పరుండబెట్టెను.
పరుండబెట్టెను అని చెప్పబడిన మాటను దానికి వివరించే బోధకులు లేదా సేవకులు పశువుల పాకలో యేసుక్రీస్తు వారు పుట్టారు అని బోధించటం వాక్య విరుద్ధం. అనగా వాక్యంలో లేనటువంటి బోధను వాక్యంలో ఉన్నట్టుగా బోధించటం అనేది వాక్యానికి విరుద్ధమైనటువంటి కార్యక్రమం. వాక్య విరుద్ధమైనటువంటి బోధ. కనుక ఈ యొక్క విషయాన్ని ఎగ్జాంపుల్‌గా, ఉదాహరణగా ఎందుకు ముందుకు తీసుకొచ్చాను అనంటే, ఇప్పుడు నేను మాట్లాడవలసినటువంటి పాఠ్యాంశం కూడా ఇలా అపార్థం చేసుకున్నటువంటి సంఘటనలలో ఒక సంఘటన. అదే ఈ రోజున, ఈ సమయంలో నేను మీతో మాట్లాడాలి అని అనుకుంటున్నటువంటి పాఠ్యాంశం. ఆ పాఠ్యాంశం ఏమిటి అని అనగానే, లోతు భార్య ఉప్పు స్తంభంగా ఎందుకు మారింది? లోతు భార్య ఉప్పు స్తంభముగా ఎందుకు మారింది? ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే, లోతు భార్య ఉప్పు స్తంభంగా మారటానికి చాలామంది సేవకులు, చాలామంది బోధకులు ఒక విధంగా బోధిస్తూ వచ్చారండి. ఆమె వెనక్కి తిరిగి చూడటానికి కారణం ఏమిటంటే, తన ఆస్తిని, తన బంగారమును, తనకున్నటువంటి సంపాదనంతటిని కూడా విడిసిపెట్టి వచ్చేసింది కనుక, ఆమె వెనక్కి తిరిగి చూసింది. ఆమెలో కూడా అనేకమైనటువంటి లోకాశలు ఉన్నాయి. ఆమె లోకాన్ని కోరుకుంది అని చాలామంది సేవకులుగా ఉండి సంఘాలలో బోధించటం అనేది మనకు తెలిసిన విషయం. నేను కూడా ఈ యొక్క విషయాన్ని చాలామంది సేవకులు బోధించటం విన్నాను. అందుకే ఈ యొక్క సమయంలో ఆ యొక్క వివరణను మీ ముందుకు తీసుకురావటం అనేది జరిగింది. వాక్యంలో ఉన్నటువంటి విషయాన్నే మనము చెప్పాలి తప్ప, వాక్యంలో లేని విషయాన్ని మనం అందులో పొందుపరచటానికి లేదు. ఇక్కడ వాక్యంలో ఆమెకు ఉన్నటువంటి ఆలోచన ఆస్తి కోసమేనని, ఆమె తన ఆస్తిని విడిచిపెట్టి వెళుతూ వెనక్కి తిరిగి చూసింది అన్న ఆలోచన ప్రకారమైతే, ఆ యొక్క మాటలు మనకు కనిపించటం లేదు. మరి సేవకులుగా ఉంటూ, బోధకులుగా ఉంటూ ఆ యొక్క విషయాన్ని ఏ విధంగా బోధించారు అన్నది ఇప్పుడు మనం లేఖనాలలో ఉంటున్నటువంటి మాటలను బట్టి ఆలోచన చేయాలి. ఎందుకు అనంటే, వాక్య పరిశోధన లేకుంటే మనిషి ఏమి బోధిస్తున్నాడో, సంఘానికి ఏ విషయాన్ని చెప్తున్నాడో చెప్పేటటువంటి వ్యక్తికి అవగాహన లేకపోతే, సంఘంలో ఉండేటటువంటి విశ్వాసులు తమ యొక్క విశ్వాస జీవితాన్ని విడిచిపెట్టే ప్రమాదం ఉంది. సంఘంలో బోధించే బోధకుడు లేదా సంఘాన్ని నడిపించే సేవకుడు సంఘాన్ని సరి అయిన వాక్య ప్రకారమైనటువంటి వివరణను ఇస్తూ నడిపించకపోతే, సంఘం ప్రమాదంలోనికి వెళ్ళిపోయే పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వాక్యం ఏం సెలవిస్తుంది? సేవకునిగా, బోధకునిగా ఉండి సంఘానికి వీళ్ళు ఏమి బోధిస్తున్నారు? ఇప్పుడు మనం లేఖనాలలోనికి వెళ్లి ఆలోచన చేయగలిగితే, ఈ యొక్క లేఖనాలు మనకేం సెలవిస్తున్నాయో ఒక్కసారిగా మనం ఆలోచన చేయగలుగుదాం. ఆదికాండము, ఆదికాండము మనం ఆలోచన చేయగలిగితే, లేఖనాల్లో చెప్తున్నటువంటి విషయం ఏంటి? సంఘాలలో బోధిస్తున్నటువంటి విషయం ఏంటి? ఇప్పుడు మనం జాగ్రత్తగా వాక్యంలో నుండి
ఆలోచన చేసుకుంటూ ముందుకు కొనసాగుదాం. ఆదికాండము 19వ అధ్యాయము 15వ వచనం నుండి మనం ఆలోచన చేయగలిగితే, తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను అక్కడనున్న నీ ఇద్దరు కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పెను. దూతలు ఈ యొక్క లోతు గారికి ఏం చెప్తున్నాయనంటే, దేవుని చేత పంపబడినటువంటి దూతలు లోతు గారికి చెప్తున్న విషయం. ఈ యొక్క సొదొమ గొమొర్రా పట్టణాన్ని దేవుడు నాశనం చేయటానికి సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి మీరు ఈ యొక్క పట్టణం నుండి, ఈ యొక్క ఊరి నుండి వెళ్ళిపోవాలి అని చెప్పి ఆ యొక్క దూతలు లోతు గారికి చెప్తున్నాయి. నీవును, నీ కుమార్తెలను, నీ భార్యయు మీరంతా కూడా ఈ యొక్క ప్రదేశం నుండి వెళ్ళిపోవాలి అనే విషయాన్ని చెప్పినప్పుడు, వారు ఏం చేస్తారు అనంటే వెళ్ళిపోవటం అనేది మనం చూస్తాం. వెళుతూ వెళుతూ ఆ యొక్క ప్రదేశంలో నుండి ఏ విధమైనటువంటి పరిస్థితిని బట్టి లోతు గారి యొక్క భార్య వెనక్కి తిరిగి చూసిందో మనం ఒకసారి ఆలోచన చేయగలిగితే, అదే 19వ అధ్యాయంలో 26వ వచనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూసి ఉప్పు స్తంభమాయెను అన్నాడు. ఈ మాటను మనం ఆలోచన చేయగలిగితే, వెనక నుండి తిరిగి చూసి ఉప్పు స్తంభమాయెను అనే మాట అయితే మనకు స్పష్టముగా కనిపిస్తుంది. లోతు గారి భార్య వెనుక నుండి తిరిగి చూసి ఉప్పు స్తంభమాయెను. దానికి ముందుగా దేవుడు ఏం వ్రాయించాడంటే, ఆ యొక్క 15వ వచనం నుండి మనం కిందకు చదువుతూ ఆలోచన చేయగలిగినప్పుడు, ఆ మైదానంలో, ఆ ప్రదేశంలో నీవు ఎక్కడ కూడా నిలవటానికి వీలు లేదు. నిలువకూడదు, నువ్వు వెనక్కి తిరిగి చూడకూడదు అని చెప్పినటువంటి మాట దేవుని యొక్క మాట అయితే, ఆ యొక్క లోతు గారి భార్య దేవుని యొక్క మాటను ఏం చేసింది అనంటే తృణీకరించింది. అనగా దేవుడు చెప్పినటువంటి ఆ మాటను ఆమె పాటించకుండగా వెనక్కి తిరిగి చూడటం అనేది జరిగింది. అలాగూ ఆమె వెనక్కి తిరిగి చూడటం ద్వారా ఆమె ఉప్పు స్తంభంగా మారింది. అంటే చాలామంది దీనికి ఏ విధంగా బోధిస్తారంటే, ఆమెకు లోకాసలు ఎక్కువ కాబట్టి, లోకాసలను బట్టి, తనకున్నటువంటి ఆస్తి సంపాదనను బట్టి ఆమె వెనక్కి తిరిగి చూడటం ద్వారానే ఆమె ఉప్పు స్తంభంగా మారిపోయింది అని బోధిస్తా ఉంటారు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, దేవుడు ఏ యొక్క మాటనైతే చెప్తున్నాడో ఆ యొక్క మాటను మనము వినకపోవటం కానీ, దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారంగా మనం చేయకపోవటం గాని, ఆజ్ఞను అతిక్రమించటం గాని చేయగలిగినప్పుడు, ఆ యొక్క దేవుని మాటని ఎప్పుడైతే మనం తృణీకరిస్తామో, అప్పుడే దేవుని యొక్క ఆజ్ఞను మనము మీరిన వారముగా దేవుని దృష్టిలో ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ప్రారంభంలో ఆదాము గారికి దేవుడు చెప్పినటువంటి మాట ఏమిటి అనంటే, ఈ చుట్టుప్రక్కల ఉన్నటువంటి అన్ని పలహారాలను నీవు తినవచ్చును కానీ, ఈ తోట మధ్యలో ఉన్నటువంటి ఫలాలను మాత్రం నీవు తినకూడదు. దినమున నీవు నిశ్చయముగా చచ్చెదవు అన్నాడు. అంటే తిన్నారు కానీ చావలేదు.
దినదినమున నీవు నిశ్చయముగా చచ్చెదవు అని అనగానే ఆత్మీయంగా వారు దేవునికి దూరమైపోయారు. అంటే ఆజ్ఞను అతిక్రమించటమే పాపము. ఈ విషయం గనుక మనకు అర్థమవుతే అక్కడ లోతు గారి భార్య చేసినటువంటి పొరపాటు ఏమిటి అనంటే వెనక్కి తిరిగి చూడటం. దేవుడేం చెప్పాడు అనంటే, "నీవు మైదానంలో ఆగవద్దు, వెనక్కి తిరిగి చూడవద్దు." ఇది దేవుని ఆజ్ఞ అయితే, దేవుని ఆజ్ఞను కొట్టివేసిన ఈ యొక్క లోతు గారి భార్య ఏం చేసింది అనంటే, వెనక్కి తిరిగి చూసింది. చూడటానికి ముందుగా ఆమె తన యొక్క ఆలోచనను ఏ విధంగా అనుకుందో అది వాక్యంలో వ్రాయబడిందా? నా ఆలోచనలు నా యొక్క ఆస్తి మీద, నా యొక్క బంగారం మీద ఉంది అనేసి చెప్పబడిందా? లేదు. కనుక మనం ఆలోచన చేయగలిగితే తనకున్నటువంటి ఆలోచన ఏదైనప్పటికీ దేవుని ఆజ్ఞను ఆమె పాటించలేదు. వెనక్కి తిరిగి చూసింది. మైదానంలో ఆగింది. కాబట్టి ఆమె యొక్క ఆలోచన ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క ఆజ్ఞను, దేవుని యొక్క మాటను తృణీకరించటం ద్వారానే ఆమె ఉప్పు స్తంభముగా మారింది అనటంలో సందేహమే లేదు. కానీ చాలామంది బోధకులు ఈ యొక్క విషయాన్ని వక్రీకరిస్తూ ఆమెకున్నటువంటి అనేకమైన లోకాలోచనలను బట్టియే ఆమె వెనక్కి తిరిగి చూసింది. వెనక్కి చూడటం ద్వారానే ఉప్పు స్తంభముగా మారిపోయింది అని బోధిస్తారు. వాక్యంలో అలా ఉందా లేదా అనేది పరిశోధించవలసినటువంటి విషయం. సంఘాన్ని నడిపించే నాయకులుగా, సంఘాన్ని బోధించే బోధకులుగా మనకు బాగా తెలిసినటువంటి విషయమైన, బాగా తెలియవలసినటువంటి విషయమైన వాక్యాన్ని పరిశీలించటం. ఒక సంఘ నాయకుడు సంఘాన్ని నడిపిస్తున్నాడు అనంటే ఆ యొక్క నాయకునికి, ఆ యొక్క బోధకునికి, ఆ యొక్క సేవకునికి తెలియవలసినటువంటి విషయం ఏంటి అనంటే వాక్య పరిశీలన. వాక్యాన్ని పరిశీలించకుండగా, వాక్యాన్ని తెలుసుకోకుండగా, వాక్య పరిశోధన లేకుండగా సంఘాన్ని నడిపించటం అనేది జరగనటువంటి పని. వాక్యంలో ఉండేటటువంటి విషయాలను క్షుణ్ణంగా పరిశీలన చేస్తూ వాక్యాన్ని అనేక మందికి, సంఘానికి, సంఘంలో ఉండే విశ్వాసులకు మనము తెలియజేయాలి. అలా ఎప్పుడైతే వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా మనము నేర్చుకొని సంఘంలో బోధిస్తామో, ఆ యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి సంఘ విశ్వాసులు తమ యొక్క విశ్వాస జీవితాన్ని అభివృద్ధి చేసుకోవటానికి అవకాశం ఉంది. కానీ ఈనాటి సేవకులుగా, బోధకులుగా ఉండి బోధిస్తున్న వారి పరిస్థితి ఎలా ఉందంటే, ప్రతి చిన్న వాక్యాన్ని, ప్రతి చిన్న సందర్భాన్ని కూడా వక్రీకరించటం, అపార్థం చేసుకోవటం అనేది జరుగుతుంది. కావున సంఘం, సంఘంలో ఉండేటటువంటి విశ్వాసులు తమ యొక్క విశ్వాస జీవితాన్ని విడిచిపెట్టే పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. సంఘం అభివృద్ధి పొందాలి అన్న, సంఘంలో ఉండేటటువంటి సంఘ విశ్వాసులందరూ కూడా వాక్యంలో ఎదగాలన్న, సంఘాన్ని ఎవరైతే నడిపిస్తున్నారో ఒక నాయకుడైనా, సంఘంలో ఉండే సేవకుడైనా, సంఘాన్ని నడిపిస్తున్న బోధకుడైనా అతని యొక్క వాక్యపు వివరణను బట్టి, అతను బోధిస్తున్నటువంటి బోధను బట్టి సంఘం ఆధారపడి ముందుకు కొనసాగే అవకాశం ఉంది. కనుక సంఘాన్ని నడిపించే బోధకుడు వాక్యాన్ని పరిశీలనగా చదువుచు, చక్కగా నేర్చుకొని సంఘానికి బోధించవలసినదిగా సేవకులుగా, బోధకులుగా ఉంటూ
సంఘాన్ని నడిపిస్తున్నటువంటి నాయకులందరికీ కూడా నా యొక్క హెచ్చరికగా ఈ యొక్క మాటలను తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకు అనంటే, సంఘాన్ని నడిపించే నాయకునిలోనే వాక్య పరిశీలన లేకపోతే, ఆ యొక్క మాటలు వింటున్నటువంటి సంఘస్థులలో కూడా ఎవరికి కూడా వాక్య పరిశీలన అనేది ఉండదు. ఎందుకు అనంటే, ఏ యొక్క విషయాన్నైతే సేవకులుగా, బోధకులుగా ఉండి వాళ్ళు బోధిస్తారో, అదే విషయాన్ని వింటున్న సంఘం కూడా నేర్చుకుంటారు. సేవకుని బట్టి నేర్చుకుంటున్నటువంటి సంఘం, ఆ యొక్క బోధను బట్టి నేర్చుకుంటున్నటువంటి సంఘం దేవునిలో ఎదగాలి అనంటే సంఘ యొక్క నాయకుడు, సంఘ యొక్క కాపరి కారణమవుతాడు. కనుక ప్రతి సేవకుడు, ప్రతి బోధకుడు కూడా సంఘంలో ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా గమనించవలసినదిగా మనవి. ఎందుకు అనంటే, వాక్యాన్ని వక్రీకరించటం ద్వారా, వాక్యాన్ని అపార్థం చేసుకోవటం ద్వారా చాలా విషయాలు అపార్థం చేయబడతా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క విషయాన్ని మనం ఆలోచన చేయవలసినదిగా కోరుచున్నాం. చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క వాక్య సందేశాన్ని ముగించుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప దేవ, మీకు వందనాలు. ఇంతవరకు ఉన్నతమైనటువంటి మీ యొక్క మాటలను తెలియజేయటానికి మీరిచ్చినటువంటి కొద్ది సమయమును బట్టి కృతజ్ఞతలు తండ్రి. ఎప్పుడు ఈ యొక్క వాక్య సందేశాన్ని ముగిస్తుండగా మీ యొక్క సహాయం అనుగ్రహించి నడిపించండి. ఈ యొక్క మాటలను వింటూ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఆలోచనను తండ్రి వాక్యానుసారమైనదిగా ఉంచి, వాక్యాన్ని అనుసరిస్తూ బ్రతికే సంఘానికి ఉన్నతమైనటువంటి అభివృద్ధిని అనుగ్రహిస్తూ, ఆత్మీయంగా మీలో ఫలించే భాగ్యమును దయచేయమని కోరుతూ, క్రీస్తు నామమున ఈ చిన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ కృతజ్ఞత వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.